ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 8 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండం 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 34వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముని దిగొస్తున్న దేవుని యొక్క కృప మీకు తోడైనుగాక. ఆయన హస్తాలలో భద్రంగా ఉన్న మీరు ఎటువంటి అపాయానికి, ఎటువంటి ప్రమాదానికి ఏమాత్రమును గురికారు. ఆయన మీతో ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. మీతో ఉండడానికి ఆయన ధరించుకున్న నామం ఇమ్మానుయేలు అనే నామం. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప ఆధిక్యత మనకున్నదో తెలుసా? ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ దేవదేవుడే మీతో కలిసి నడవడం ఒక్కసారి మీరు ఊహించండి. ఇదంత ధన్యత, ఇదంత భాగ్యం. రాత్రంతా నిద్ర పట్టగా కలవరంతో ఉన్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాట నీకు ధైర్యాన్ని ఇచ్చునుగాక. దేవుడు నీతో ఉన్నాడు. అది నీవు పొందిన ఒక అదృష్టం కాదిది, దేవుడిచ్చిన భాగ్యం. అది దేవుడిచ్చిన ఉచితమైన కృప. కాబట్టి నీ నిరాశ, నీ నిరుత్సాహాన్ని వదిలి అవతల పారవేసి ప్రభు యొక్క అడుగుజాడల్లో ముందుకే సాగి వెళ్ళు. దేవుని వాక్యముల నుండి ఒక మాట మనం చదువుకుందాం. 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి పాడుతున్నాడు, ఆయనకి ఒక స్తుతిగానం చేస్తున్నాడు. తన విశ్వాసాన్ని ఆయన రాసినటువంటి పాటలో ప్రతిబింబిస్తున్నాడు. అతడు దేవునికి పెట్టిన పేరు యెహోవా నా బలమా, నీవు నా బలము. ఓ దేవా, నీవు నాకు బలమైన దేవుడవు. అసలు నా బలము నీవే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ తండ్రి, నా బలం నీవే గనుక నేను ఎన్నడూ ఓడిపోను. నా బలం నీవే గనుక నేనెన్నడూ నిరాశపడను. నా బలం నీవే గనుక భవిష్యత్తును చూచి నేను ఏమాత్రమును కృంగిపోను. నీవే నా బలం కనుక రాబోతున్న దినాలలో నా వయసు పెరిగి వృద్ధాప్యం నన్ను సమీపించినప్పుడు నేను ఎంత మాత్రమును కలవరపడను. ఎందుకంటే నీవు నాకు బలమై ఉన్న దేవుడవు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క ప్రశ్న అడగన మిమ్మల్ని. మీ బలం ఎవరు? మీ బలం బలగమా? మీ బలం డబ్బా? మీ బలం మీ జ్ఞానమా? మీ బలం మీ పలుకుబడా? మీ బలం పరపత? మీ బలం ఆస్తులా? మీ బలం మీ అధికారమా? ఏది మీ బలం? ఇప్పుడు మీరు విన్న ఇవన్నీ కూడా ఒకరోజున మిమ్మల్ని విడిచిపెట్టి మిమ్మల్ని ఒంటరివారిగా చేస్తాయి. కానీ దేవుడే నీ బలముగా మారితే నువ్వు ఎన్నడూ ఒంటరివాడివి కాదు. దేవుడి నీ బలముగా మారితే నిన్ను ఎవరు ఏది ఎదిరించలేరు. దేవుడి నీ బలముగా మారితే నీ కార్యములు విజయవంతమవుతాయి. దేవుడి నీ బలముగా మారితే ఐగుప్తీయులు, అమాలేకీయులు, అమోరీయులు, ఫిలిస్తీయులు, గిర్గాషీలు, ఇంకా ఎవరైనా వారు మీ ఎదుట ఎంతమాత్రమును నిలవజాలరు. ఆయన ఇప్పుడు
మీకు బలమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. మీరు నమ్మండి. ఆయన మీ బలముగా మీరు చేసుకునండి. ఎప్పుడైతే ఈ విధంగా విశ్వాసంతో ఆయనని మీ బలముగా మార్చుకుంటారో, మీ పరిస్థితుల్లో, మీ యొక్క ఆలోచనల్లో, మీ అంతరంగంలో ఒక గొప్ప మార్పు జరగడం మీరే చూడగలుగుతారు. అట్టి కృప దేవుడు మీకు దయచేనుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. నీవే మా బలమై ఉన్న దేవుడవు. మా తండ్రి, మా ప్రియులను మీరు కనికరించండి, మీరు దీవించండి, మీరు బలపరచండి. వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. మీ మహిమతో నింపండి. మీ ఘనమైనటువంటి నామం ఎల్లప్పుడూ మహిమపరచబడునుగాక. నీవు మాకు బలమై ఉన్న దేవుడవు. ఎల్లప్పుడూ మీరు మాకు బలముగా ఉంటారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో మిమ్మల్ని స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.